ఈరోజు మనం గోంగూర చికెన్ బిర్యానీ చేసుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ నేను చెప్తాను. మీరు కూడా నా విధానంలో ట్రై చేయి, ఎలా ఉందో కమెంట్ చేయండి. స్టార్ట్ మేకింగ్ ది ప్రాసెస్ ఆఫ్ గోంగూర చికెన్ బిర్యానీ. ఓకే, ఇట్ విల్ బి వెరీ టేస్టీ అండ్ వెరీ యమ్మీ. ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ టైమ్స్. సో లెట్స్ మేక్ ఇట్. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకున్నామా? సో దానికి తగినన్ని ఆనియన్స్ తీసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీకి మంచి టేస్ట్ వచ్చింది అనమాట. సో ఆనియన్స్ తీసుకుని కట్ చేసేద్దాం. సో ముందుగా ఇలా ఆనియన్స్ అన్నీ ఫాస్ట్ కట్ చేసి గోంగూరని మంచిగా నీళ్ళల్లో కడుక్కోవాలన్నమాట. ముందు గోంగూరని మంచిగా నీళ్ళల్లో కడుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలి. సో గోంగూర అంతా ఇలా శుభ్రం చేసినాక దీన్ని మనం బాయిల్ చేయాలన్నమాట. గోంగూర మొత్తాన్ని నీట్గా శుభ్రం చేసుకోవాలి. నీళ్ళలో బాగా కడగండి, లేకపోతే ఇసుకుండిపోయిద్ది అనమాట. అప్పుడు టేస్ట్ రాదు అండ్ ఇసుకిసుగా అనిపించిద్ది. ఈ లోపల గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిరపకాయలు కూడా నీట్గా కట్ చేసుకుని మన స్పైస్ లెవెల్ తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. దాన్ని మొత్తం గోంగూరలోకి వేసి మనం ఈ గోంగూర ఇంకా పచ్చిమిర్చి మిశ్రమాన్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ ఎలా అవ్వాలంటే కొంచెం పేస్ట్ టెక్స్చర్లో రావాలి, మొత్తం ఉడికిపోవాలి గోంగూర. అప్పుడు మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. అది ఉడకడానికి కొంచెం నీళ్ళు పోసుకున్నాం. ఈ లోపల ఫ్రైడ్ ఆనియన్స్ కోసం మనం ఆనియన్స్ని కట్ చేసుకున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్లో రావడానికి చూడండి. అదే ఎక్కువసేపు ఉంచామంటే అవి మాడిపోతే అవి అంత ఫ్లేవర్ఫుల్గా ఉండవు. ఈలోపు ఒక గిన్నెలో నూనె వేసుకోండి. నూనె వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఈ ఆనియన్స్ అన్ని దాంట్లో వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ లోపల గోంగూర కూడా చెక్ చేసుకోండి ఉడుకుతుందా లేదా అని చెప్పి. ఈ లోపల ఫ్రెష్గా అల్లం వెల్లిపాయ పేస్ట్ పెట్టుకోవడానికి అల్లం ఇంకా వెల్లిపాయలు. ఇక్కడ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. చికెన్కి మ్యారినేట్ చేసుకోవడానికి ముందుగా కారం వేసుకోండి. స్పైసీ తగ్గట్టు కారం వేసుకోండి. తర్వాత పసుపు, ఈ తర్వాత ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వల్ల కూడా టేస్ట్ అనేది ఎక్కువగా యాడ్ అవుతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్, దీనంతా మంచిగా మిక్స్ చేసుకోండి. ఎంత మిక్స్ చేస్తే పీసెస్కి అంత మంచిగా పట్టాలి స్పైసెస్. పెరుగు వేసుకుంటే మంచిగా గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. ఇక్కడ బాస్మతి రైస్ నేను ఇండియా గేట్ వాడుతున్నాను. దాన్ని సోక్ చేసుకోవాలి వాటర్లో. ఈ లోపల ఒక మూకుడు తీసుకుని దాంట్లో హోల్ స్పైసెస్ అన్నీ వేసేయండి. ఆల్టర్నేటివ్గా ఇంకోసారి కూడా మనం ఇంకో మూకుడు తీసుకుని హోల్ స్పైసెస్ వేసేసుకోవాలి. అది రైస్ కోసం, ఇంకోటేమో చికెన్ కోసం. సో ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని వేసేయాలి. ఈ లోపల గోంగూరను కూడా మంచిగా స్మాష్ చేసుకోండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని వేసేయాలి. ఈ లోపల చికెన్లోనేమో పేస్ట్ ఉంది కదా, గోంగూర పేస్ట్, దాన్ని కూడా నీట్గా వేసుకుని ఒకసారి మంచిగా తిప్పుకోవాలి. 70% చికెన్ ఉడికితే సరిపోతుంది. ఇలా రైస్ కూడా మనం పట్టుకుంటే విరిగేటంత ఉడికితే చాలు. ఇంకొక మనం దేంట్లో అయితే దమ్ పెట్టుకుంటున్నామో ఆ మూకి తీసుకుని దాంట్లో ఒక ఫస్ట్ లేయర్ ఏమో చికెన్ వేసుకోండి, సెకండ్ లేయర్ ఏమో రైస్ వేసుకోండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, గీ వేసుకోండి. గీ కూడా చాలా ఫ్లేవర్ ఇస్తుంది బిర్యానీకి. అలాగే మనం చికెన్ అంటే గోంగూర పేస్ట్ని కూడా థర్డ్ లేయర్ లాగా వేస్తే రైస్ మొత్తానికి ఈవెన్గా స్పైసీనెస్ అనేది యాడ్ అవుతుంది, కొంచెం గ్రేవీ టైప్ అనిపిస్తుంది. మళ్ళీ రైస్ వేసుకుని తర్వాత సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, గీ మంచిగా వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి, గీ కూడా ఎక్కువ వేసుకోండి. దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ లోపల ఒక ప్యాన్ పెట్టుకుని దాన్ని ప్రీ హీట్ చేసుకోండి. ఆ ప్రీ హీట్ ఓన్లీ 5 minutes అయితే సరిపోతుంది. ఇక్కడ దమ్కి నేను ఇలా ఫాయిల్ వాడుతున్నాను. మీరు టిష్యూస్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మైదా పిండి అయినా సరే వాడచ్చు. సో ఇలా దమ్ పెట్టేసుకోవాలి మనం. ఎయిర్ అనేది బయటికి పోకుండా చూసుకోండి. మంచిగా ప్రెషర్లో కుక్ అవుతే బిర్యానీ ఎమ్మీగా వస్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు బిర్యానీ. కరెక్ట్గా ఒక 40 minutes ఉంచుకుంటే మన పర్ఫెక్ట్ దమ్ గోంగూర బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా ఉందో. ముక్కకు కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. గోంగూర అంతా ముక్కని మంచిగా పట్టింది. ఎమ్మీగా తిందామా? అలాగే రైతా కూడా రెడీ చేయండి. రైతా కోసం జస్ట్ పెరుగులో ఆనియన్స్, క్యారెట్ అండ్ కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. తిక్కుగా ఉండేటట్టే చూసుకోండి, దానివల్ల టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను ఎంతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట బిర్యానీని. ఇంకా బిర్యానీ ఉంటే ఆనియన్స్, లెమన్స్ పక్కా ఉండాల్సిందే కదా. సో టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో చెప్తాను నేను మీ అందరికీ.
అసలు పెట్టుకుంటే ఎంత మంచిగా ఉందో, చాలా టేస్టీగా ఉంది. మస్ట్ ట్రై, చాలా చాలా బాగా వచ్చింది.